అతుల తేజోపూర్ణ ప్రాభాసిని స్వర్గాద్భోగ ప్రసాదిని విమల సత్వాకార కాత్యాయని దుర్గర్వాంధ గుణ ప్రణాశిని మహాచండీ భవాభామిని భర్గానంద యశో విరాజ రమణి శ్రీలాలితాం భావయే. సర్వార్థ సంధాయిని సర్వార్థ సంధాయిని సర్వార్థ భామిని ఆనందలోలిని అయినటువంటి సర్వార్థ భామినికి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధాలహరి పరంపరలో జ్ఞాన విద్య వివరణ తర్వాత నిర్గుణతత్వ వివరణ మొదలైంది. 3 వేదాల స్వరూపమైనది త్రయీ అని, ధర్మార్థ కామవర్గాలు స్థావరంగా కలిగినది త్రివర్గ నిలయ అని, ఓంకార విద్యారూపిణి శ్రీచక్ర నిలయ వర్గాలలో ఉండేది, శ్రీచక్ర కోణ త్రికోణస్థ స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో సంచరించేది, త్రిపురాల్లో సూత్రంగా కట్టి ఉంచేది, పంచదశీ మంత్ర స్వరూపిణి శివశక్తి స్వరూపంగా అన్ని చోట్ల నిండి ఉన్నది, ఏ ఆలంబనము అవసరం లేనటువంటి బ్రహ్మస్వరూపిణి నిరాలంబాయ్. పరబ్రహ్మంలో విశ్వంలోనూ కూడా జీవుల్లోనూ అందరిలోనూ కూడా ఆత్మరూపంగా సంచరించేది, అమృత వర్షాన్ని కురిపించేది సుధాశృతి అని చెప్పాయి కిందట కొన్ని నామాలు. ఆ తర్వాత దుఃఖాలు పాపాలతో నిండినటువంటి సంసారం అనేటువంటి బురదలో దిగబడినటువంటి వారిని చక్కగా ఉద్ధరించేది సంసార పంగ సముద్ధరణ పండిత అని. సత్కార్యాల్లోనూ యజ్ఞాల్లోనూ ప్రియం కలిగినది, జ్ఞానప్రధానమైనటువంటి తపోధ్యాన యజ్ఞాలు ఇష్టమైనది యజ్ఞప్రియ. సృష్టి నిర్వహణ అనే బృహత్ యజ్ఞాన్ని ఇష్టపడేది, దానికి కర్తగా సమర్థవంతంగా నిలిపి నడిపించేది యజ్ఞకర్త్రి. యజ్ఞయాగాదుల యొక్క యజమాన స్వరూపమైనది యజమాన స్వరూపిణి. పరమశివుల్లో ఐక్యమైనటువంటి శివశక్తుల యొక్క స్వరూపిణిగా దేవిని అభివర్ణించాయి కింద 4 నామాలు. యజ్ఞో వై విష్ణు అంటుంది శృతి. కనుక విష్ణు రూపమైనటువంటి అన్ని యజ్ఞాలందు సత్కార్యాలయందు ప్రీతి కలిగినది విష్ణు స్వరూపిణి అని అంతర్గతంగా చెబుతూ శివశక్తైక్య రూపిణి అనేటువంటి అసురభావాన్ని రహస్యంగా అందించాయి ఆ 4 నామాలను. సర్వశక్తీశ్వరైనటువంటి దేవి జీవుల్ని ధర్మాల్ని శాసించే విధానం చెబుతున్నాయి వచ్చేటువంటి కొన్ని నామాలు. వాటిలో మొట్టమొదటిది ధర్మాధార అనే నామం. ఈ ధర్మాధార అనే నామానికి అర్థం ధర్మానికి ఆధారమైనది అని. దీనికి భావార్థ శ్లోకం జీవశ్రేయ విధిర్విధాన నియమాధార ప్రధానాకర యద్యద్రక్షతి తత్సురక్షిత ఘనశక్తి ప్రభావాత్కర వేదశాస్త్ర ప్రణీత సాత్విక సుసంపన్నాది భావార్థ ధర్మాధార వసుధాసురాధి వినుత శ్రీపురీ శారద. జీవశ్రేయ విధిర్విధాన నియమాధార ప్రధానాకర అన్నారంటే జీవుల యొక్క శ్రేయస్సే లక్ష్యంగా విధులు విధానాలు నియమాలకి ఆధారమైనది ప్రధాన స్థావరమైనది. యద్యద్రక్షతి తత్సురక్షిత ఘనశక్తి ప్రభావాత్కర అన్నారంటే దేనిని సంరక్షిస్తే అది అందరినీ పరిరక్షిస్తుందో అటువంటి ధర్మం యొక్క గొప్పదైనటువంటి శక్తి ప్రభావాలు కలిగినది. వేదశాస్త్ర ప్రణీత సాత్విక సుసంపన్నాది భావార్థ ధర్మాధార అన్నారు. అంటే వేదశాస్త్రాల్లో చెప్పబడినటువంటి సత్వగుణ సంపదతో నిండినటువంటి భావాలతో కూడినటువంటి ధర్మాలకి ఆధారమైనది. వసుధాసురాధి వినుత అన్నారంటే బ్రహ్మవేత్తల చేత కీర్తింపబడేటువంటి ఈశ్వరి అని. ధర్మం అంటే లోకాన్ని ధరించేది, లోకమును మంచి స్థితిని నిలబెట్టేది అని నిర్వచనం. లోకక్షేమం జీవుల యొక్క శ్రేయస్సుని కలిగించే ధర్మాలకి ఆధారమైనది మూలమైనది అనే అర్థం ఈ నామం యొక్క అర్థం. ధర్మం అనే పదానికి సత్కార్యాలు చేయడం వల్ల కలిగేటువంటి అదృష్టము అంటే పుణ్యము, న్యాయము, ఆచారము, విధి
యజ్ఞము, స్వభావ గుణము, అహింస, ఉపనిషత్తు, వేదాంతము, సామ్యం, పోలిక, ఉపమానము, సత్సంగము, ఇంకా విల్లు, కత్తి, ఇంకా జ్యోతిషగ్రహం చూస్తే భాగ్యస్థానం, లగ్నానికి కానీ చంద్రునికి కానీ నవమ స్థానము. ఇది ఆ విధంగా చెప్పబడింది. దీని ధర్మం అంటే అర్థం, అన్ని వివిధ అర్థాలు ఉన్నాయి నిఘంటువులో. ఆ భావాలన్నిటికీ కూడా ఆధారభూతమైనది దేవి అని భావం. మనుస్మృతిలో ధర్మ లక్షణాలు చెప్తూ ఏమంటారంటే ధృతి, క్షమ, దమోస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహ, ధీర్, విద్య, సత్యం, అక్రోధో దశకం ధర్మలక్షణం అంటారు. అంటే ధైర్యము, సహనము, మనోనిగ్రహము, ఇతరుల ధనాన్ని ఆశించకుండా ఉండడము, శుచిగా ఉండడము, ఇంద్రియ నిగ్రహము, శాస్త్రజ్ఞానము, ఆత్మజ్ఞానము, సత్యము, క్రోధం లేకుండా ఉండడము అనేటువంటి ఈ 10 కూడా ధర్మం యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు కలిగి వాటిని ఆచరించే వారికి ఆధారమైనది, వారికి అండగా నిలిచేది. ఆధారం అంటే అండగా నిలిచేది అని అర్థం. అనే భావంలో కూడా వారికి అండగా నిలిచేది అని భావం. ఇక సంవర్త స్మృతిలో దేశే దేశేయ ఆచార పారంపర్య క్రమాగత ఆమ్నాయైర్వృద్ధశ్చ సధర్మ పరికీర్తిత అని చెప్పబడింది. అంటే దేశాల్లో పరంపరగా వస్తున్నటువంటి అనుసరిస్తూ వచ్చేటటువంటిది ఆచారం అంటారు. వేదాల్లో చెప్పబడిన దానికి విరుద్ధంగా లేనిది ధర్మము అంటారు. అంటే అలాంటి అన్ని ధర్మాలకు ఆధారమైనది, అన్ని దేశాల్లోనూ వారి వారి ఆచారాలను పరంపరగా అనర్గళ ప్రవాహంగా ఉండేటట్లు చేసేది అని భావం. ధార అంటే ప్రవాహం అని కూడా అర్థం ఉంది. సృష్టిలో అన్ని పదార్థాలు, విషయాలు, జీవులు వాటి వాటి ధర్మాలకి, స్వభావాలకి, లక్షణాలకి, నియమాలకి, స్థానాలకి కట్టుబడి అవన్నీ వాటికి నియమించిన క్రమమార్గంలో చరించేటట్లు నియంత్రించేది. ఆయా ధర్మాలని అందుకు తగినట్లుగా రూపొందించి అన్ని ధర్మాలకి ఆధారమైనది అని భావం. ఆయా ధర్మాలని శృతి స్మృతుల రూపంలో మానవులకు అందించి వారు వాటిని ఆచరించడానికి ఆధారమైనది అని కూడా భావం. ఇక ధార అంటే అడ్డులేని ప్రవాహం అనే అర్థం ఉంది. ఈ అర్థంలో ధర్మాల యొక్క ప్రవాహం దేవి అని అర్థం. అంటే ధర్మాల రూపంలో సృష్టి అంతా వ్యాపించి ప్రవహిస్తూ ధర్మాలకి మూలాధారమయ్యి విశ్వాన్ని నియంత్రిస్తోంది అని భావం. ధర్మే సర్వే ప్రతిష్ఠితం అంటుంది శృతి. అంటే ధర్మమునందే అన్నీ ప్రతిష్ఠింపబడి ఉన్నవి అని అర్థం. అంటే దేవి కూడా ధర్మంలో ఉన్నది కదా అనే అర్థం ఔపచారికంగా ఉంటుంది దాన్ని. అంటే తాను ధర్మాన్ని కల్పించి దానిపై అంతా ఆధారపడేట్టుగా చేసి తాను తటస్థంగా ఉన్నది అని భావం. అంటే అటువంటి ధర్మానికి ఆధారమైనది, ఆ ధర్మం యొక్క ప్రసార ప్రవాహమైనది, జగత్తంతా ధర్మం మీదనే ఆధారపడి ఉండేటట్టు చేసేది అని భావం. ధర్మానికి ఆధారమైనది అంటే ధర్మాన్ని నిలబెట్టేది అనే అర్థంలో ధర్మానికి గ్లాని అంటే హాని కలిగినప్పుడు సగుణ రూపంలో ఉపాధితో అవతరించి ధర్మరక్షణ చేసేది అని కూడా భావం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు భగవానుడు జ్ఞానయోగంలో 4వ అధ్యాయంలో అంటాడు. ధర్మానికి అలాగే ధర్మానికి ఎక్కడెక్కడైతే గ్లాని హాని వస్తుందో అక్కడక్కడలా దాన్ని నివారించడానికి తాను అవతారం ఇస్తాను అని అర్థం. అలాగే ధర్మానికి ఆధారం వేదం కనుక వేదస్వరూపిణి అని కూడా భావం. ధర్మిణి, ధర్మవర్ధిని అనేటువంటి రాబోయే నామాలు 958, 959 నామాలకి ఈ నామభావం ఆధారం అని చెప్పుకోవచ్చును. ధర్మానికి ఆధారమైన దేవి అని ఈ నామం యొక్క భావం. వేదంలో చెప్పబడినటువంటి ధర్మాలకి మూలమైనది, పుణ్యకార్యాలకి నిలయమైనది, ధర్మ లక్షణాలను ఆచరించే వారికి ఆధారమైనది, ధర్మ రూపంలో సృష్టి అంతా వ్యాపించింది, ధర్మాన్ని నిలబెట్టేది, సంరక్షించేది, వేదజ్ఞాన స్వరూపిణి, ధర్మ నియమ ఆచరణ నిర్వహించేది, విధి నిషేధాలని సక్రమంగా అనుసరించేటట్లు నియంత్రించేది అని విస్తృతమైన భావం. సర్వజీవాధార, సుజ్ఞాన సుసార, ప్రజ్ఞాన ప్రసార, ఆనంద విహార ఆ పరమేశ్వరే. ధర్మాలకి ఆధారమైనది, మూలమైనది, ప్రధాన స్థానమైనది దేవి అనేటువంటి కింద నామం ధర్మాధార
అనేటువంటి వివిధమైన అర్థాలతో ఐహికము, ధార్మికము, నైతికము, ఆధ్యాత్మికము అనేటువంటి ప్రవృత్తులకి ఆధారంగా జీవుల్ని నడిపించడమే కాకుండా సృష్టి అంతటినీ కూడా క్రమబద్ధంగా నడిచేటట్లుగా ఒక నియమావళిని, ఒక సూత్రాలను రూపొందించి వాటి ఆచరణను నిమంత్రించి ఆ అధర్మవర్తనని శాసించి విశ్వపాలనని నిర్వహిస్తోంది దేవి అనే అంతరార్థంతో దేవి యొక్క పాలనా సామర్థ్యాన్ని, లాలనా తత్వాన్ని, పోషకత్వాన్ని, ధర్మతత్వాన్ని పరోక్షంగా చెప్పింది ఆ నామం. ధర్మరూపంలో విస్తరించి మర్మభావంతో ప్రసరించి కర్మధారణ కారణ దేవి అని వేదాంత భావం దాంట్లో ఉంది. ఆ ధర్మధర్త్రి, ధర్మమూర్తి అయినటువంటి దేవి యొక్క ఐశ్వర్యతత్వాన్ని చెబుతోంది వచ్చే నామం ధనాధ్యక్ష అనే నామం. ఈ ధనాధ్యక్ష అనే నామానికి అర్థం ధనానికి, సంపదకు అధ్యక్షురాలు, అధికారిణి అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం యక్షాధ్యక్ష సమస్త సంపద నియంత్రాధిప్రభావా ధనాధ్యక్ష బ్రహ్మ విదిత్వ విద్య విమలద్విజ్ఞాన ప్రజ్ఞా ధనాధ్యక్ష సత్వగుణాధితత్వ సహిత సారస్య ధనాధ్యక్ష దక్ష సురక్ష దీక్ష మహిత సిడ్నీపురీ శారద. యక్షాధ్యక్ష సమస్త సంపద నియంత్రాధిప్రభావ ధనాధ్యక్ష అన్నారంటే యక్షుల రాజైనటువంటి కుబేరుని యొక్క సమస్త సంపదలని నియంత్రించేటువంటి ప్రభావం అనే ధనానికి అధ్యక్షురాలు. ఆ ప్రభావం అనే ధనానికి అధ్యక్షురాలు ఆవిడ. అలాగే బ్రహ్మ విదిత్వ విద్య విమలద్విజ్ఞాన ప్రజ్ఞా ధనాధ్యక్ష అన్నారు. పరబ్రహ్మను తెలియజెప్పేటువంటి బ్రహ్మ విద్యా జ్ఞానము, ప్రజ్ఞలు అనేటువంటి ధనానికి అధ్యక్షురాలు. సత్వగుణాధితత్వ సహిత సారస్య ధనాధ్యక్ష అన్నారంటే సత్వగుణంతో నిండినటువంటి, తత్వంతో కూడినటువంటి సౌజన్యత్వము అనేటువంటి ధనానికి అధ్యక్షురాలు. దక్ష సురక్ష దీక్ష మహిత అన్నారని జీవుల్ని రక్షించే దీక్షతో ప్రకాశించేటువంటి ఈశ్వరి. ఈ శ్లోకం అద్భుతమైనటువంటి యమకంతో, అద్భుతమైన భావంతో, ధనం అంటే సంపద, డబ్బు అనే అర్థం కాకుండా ఆ మిగతా ధనాలన్నిటికీ కూడా అధ్యక్షురాలు దేవి అని నా భావంతో వచ్చింది ఈ శ్లోకం. ధనం అంటే సంపద, సొమ్ము, విత్తము, ఐశ్వర్యము, అధికం అని కూడా అర్థం ఉంది. ధనం అంటే మానధనుడు అంటే గౌరవం అధికంగా ఉన్నవాడు అని అర్థం. ఆ విధంగా అధికమైన అర్థాలు ఉన్నాయి దాంట్లో. ఐహిక సుఖాలను కలిగించేటువంటి వస్తు విషయాలు అధికంగా ఉండడం ధనం అని కనుక భావిస్తే అటువంటి ధనానికి, సంపదకి అధికారిని దేవి అని అర్థం. ధర్మబద్ధమైన సంపద ధనం. ధర్మాచార పరులైన వారికి వారి యొక్క ధనరూపిణి, ఐశ్వర్య స్వరూపిణి దేవి అని భావం. అలాగే శ్రీ సూక్తంలో చివరిలో ఫలసూత్రులు చెప్తారు కదా, ధనం అగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసు అని చెప్తారు కదా. అంటే అగ్ని, వాయువు, సూర్యుడు, ఇలా భూమి, ఇవన్నీ కూడా సృష్టిలో జీవులకి ప్రాణాధారమైనవి, ఉపకారకమైనవి, ధనం అని చెప్పబడతాయి. అంటే ఆ అసలైన ధనానికి అధికారిని దేవి. అంటే ప్రకృతి సంపదకి, ప్రకృతి వనరులకి అధికారినిగా ఆ వనరుల్ని జీవులందరికీ కూడా సక్రమంగా అందేటట్లుగా శాసించే దేవి అని అర్థం. అంటే అన్ని విధాలైనటువంటి ధనాలు, సంపదలు, ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా దేవి అధీనంలో ఉంటాయి అని కూడా మరొక భావం. ధనానికి అధికారినిగా, స్వామినిగా ధనస్వరూపాలైనటువంటి కుబేరుడు లక్ష్మీదేవి యొక్క స్వరూపమైన దేవి అని. అలాగే శ్రీం బీజాక్షర స్వరూపురాలు. లక్ష్మీదేవి స్వరూపం శ్రీం బీజాక్షరం, లక్ష్మీదేవి చిహ్నం కాబట్టి శ్రీం బీజాక్షర స్వరూపురాలు ఆవిడ. అలాగే ధనం అంటే కుబేర సూచకంగా పంచదశి మంత్రోపాసకుల్లో ఒకరైనటువంటి కుబేరుని నవనిధులకు అధిపతిగా, ధనాధ్యక్షుడిగా అనుగ్రహించింది అని భావం. అంటే ఉపాస్యం అంటే తాను, ఉపాసకుడు అంటే కుబేరుడు, వారిద్దరికీ అభేదం కనుక దేవి కుబేర స్వరూపిణి అని కూడా చెప్పువచ్చును. ధనానికి అధిపతి కుబేరుడు, ఉత్తర దిక్కు కూడా అధిపతి ఆయన.
యోగపరంగా చూస్తే దేహాల్లో ఉత్తర దిక్కు స్థానం సహస్రార పద్మం. అంటే ఆ సహస్రార పద్మానికి అధ్యక్షురాలు, అధిపతి అని కూడా పరోక్షమైన భావం ఉంది ఈ నామంలో. ధనం అంటే ఐశ్వర్యము, అంటే ఈశ్వర విభూతి, ఈశ్వరుని యొక్క శక్తి అనే అర్థంలో, సృష్టి అనే అర్థంలో సృష్టికి అంతటికీ కూడా అధ్యక్షురాలు అని భావం. అలాగే ఐశ్వర్యం ఈశ్వరతత్వం కనుక, ఈశ్వరతత్వం లయం కనుక లయం అనే భావంలో లయం అనే ఐశ్వర్యానికి అధినేత్రి, అంటే జీవుల యొక్క అంతిమ లక్ష్యమైనటువంటి లయమైన ముక్తికి అధికారిణి అనే భావం. శ్రీచక్ర పరంగా చూస్తే అధ్యక్ష అంటే శ్రీచక్రంలో ఉండేటువంటి అక్షము అంటే బిందువు అని అర్థం. ధనం ఈశ్వర చిహ్నం కనుక ఈశ్వరునితో కలిసి ఉన్నటువంటి శక్తి, శ్రీచక్ర బిందు స్వరూపిణి అని భావం. ఈ నామంలో భావార్థ శ్లోకంలోనూ ఒక రహస్యనామం ఉంది, దాని పేరు జక్ష. జక్ష అంటే ధీ అక్ష అని కనుక గ్రహిస్తే, ధీ అంటే ధైర్యం జ్ఞానము అని అర్థం, అక్ష అంటే కరుణుగా కలిగినది, అంటే ధైర్య జ్ఞానాలు కరుణుడుగా కలిగిన దేవి, అంటే ధైర్యశాలిని, జ్ఞానదర్శిని, జ్ఞానరూపిణి దేవి అని భావం. సంపదలకి సకల ఐశ్వర్యాలకి అధికారిని దేవి అని నామం యొక్క భావం. అంటే సకల ఐశ్వర్యాలకి అధిపతి, ధర్మబద్ధమైన సంపదలకి అధ్యక్షురాలు, శ్రీం బీజాక్షర స్వరూపురాలు, బ్రహ్మజ్ఞానానికి సౌజన్యతకి అధినేత్రి, ముక్తికారిణి, కుబేర స్వరూపిణి, సహస్రార పద్మానికి అధిపతి, శ్రీచక్రబిందు స్వరూపిణి అని విస్తృతమైన భావం ఈ నామానికి. ఆ సద్ధర్మ సురక్ష, సద్భావ సంరక్ష, సద్యోగి సుదీక్ష, సద్భక్తి సుమోక్ష ఆ పరమేశ్వరే. ధనానికి అధినేత్రి, అధ్యక్షురాలు దేవి అని కింద నామం ధనాధ్యక్ష అనే నామం. ధనం అంటే సొమ్ము డబ్బు అనే కాకుండా ప్రకృతి సంపద, ఐశ్వర్యము, అధికము అనేటువంటి అర్థాల్లో సృష్టిలో ఉన్నటువంటి సంపద అంతటికీ అధికారినని, ఈశ్వర లక్షణాలు అధికంగా కలగని, బ్రహ్మ విద్యా జ్ఞానము ప్రజ్ఞలు అనే ధనానికి అధ్యక్షురాలని, జీవాధార సంపదలకి అధినేత్రి, అధిపతి దేవిని విశేష భావాలను అందినటువంటి నామం అది. సౌజన్యత్వం అనేటువంటి అసలు ధనానికి అధిపతిగా సృష్టిలో సత్వగుణాన్ని, సోమనసత్వాన్ని, సుహృద్భావాన్ని పెంపొందించి విశ్వాన్ని పాలిస్తోంది అన్నటువంటి అంతర్గత సందేశం కూడా నా కలిగింది ఆ నామం. ఐశ్వర్యధారిణి, ఐశ్వర్యకారిణి అయినటువంటి దేవి విశ్వాన్ని అనుగ్రహించే విధానాన్ని చెబుతోంది వచ్చే నామం ధనధాన్య వివర్ధిని అనే నామం. ఈ ధనధాన్య వివర్ధిని అనే నామానికి అర్థం ధనధాన్యాలను విశేషంగా వృద్ధి పొందించినది. దీని యొక్క భావార్థ శ్లోకం జీవజ్జీవన దోహదాద్గుణ మహాభూతాని సంవర్ధని, విశ్వశ్రేయ సమత్వ పాలన కృతోల్లాసానుభావాన్మణి, అంతఃశోధన ప్రక్రియేణ భవతత్వద్యత్వ ప్రాజ్ఞాత్మిక, సంపద్ధాన్య వివర్ధిని సురమణి సిడ్నేపురీ శారదా. జీవాధార జీవజ్జీవన దోహదాద్గుణ మహాభూతాని సంవర్ధిని అన్నారంటే జీవులకి జీవనాధారంగా వారి అభివృద్ధికి దోహదం చేసేటటువంటి పంచభూతాలని కూడా వృద్ధి చేసేది. విశ్వశ్రేయ సమత్వ పాలన కృతోల్లాసానుభావాన్మణి అన్నారు. విశ్వమంత్రికి కూడా దాని యొక్క శ్రేయస్సుని, క్షేమాన్ని, సమత్వంతో కూడిన పాలనని అందించడంలో ఉత్సాహం కలిగింది. కృతోల్లాసానుసంధాయిని సంవర్ధిని అని. అంతఃశోధన ప్రక్రియేణ భవతత్వజ్ఞత్వ ప్రాజ్ఞాత్మిక అన్నారు. అంటే అంతఃకరణాన్ని శోధించేటువంటి క్రియకి కావలసినటువంటి ప్రజ్ఞని, తత్వాన్ని కలిగింది. సంపద్ధాన్య వివర్ధిని సురమణి అన్నారంటే ధనము, ధాన్యాలని వర్ధన చేసేటువంటి ఈశ్వరి అని. ప్రాణులన్నిటికీ కూడా జీవనాధారమైనటువంటి ధాన్యాలని, ధనాన్ని అంటే పాడి పంటల్ని, సిరి సంపదల్ని వృద్ధి చేస్తుంది దేవి అని అర్థం. అంటే ఐహిక సుఖాల కోసం ధనాన్ని,
దేహదారుఢ్యం కోసం ధాన్యాన్ని అభివృద్ధి చేసి జీవన్ని పాలిస్తుంది దేవి అని అంతర్గత భావం. అలాగే యజ్ఞపరంగా చూస్తే యజ్ఞం పూర్తయిన సమయంలో అహంకారం లేకుండా దక్షిణ రూపంలో ఇవ్వబడే ధనము, అలాగే హోమంలో అగ్నిలో వ్రేల్చబడేది ధాన్యము. అలా యజ్ఞానికి కావాల్సినటువంటి ధనధాన్యాలని సామగ్రిని సమృద్ధిగా వృద్ధి చేసి వృద్ధి పొందించేది అని యజ్ఞపూర్వకమైన అర్థం కూడా ఉంది ఇందులో. అలాగే ధనం అంటే గోధనం అనే అర్థం ఉంది. గోధనం అని, ధాన్యం అంటే సస్యములు పంటలోని ప్రాణాన్ని భావిస్తే గృహస్థాశ్రమాన్ని యజ్ఞకార్యాన్ని నిర్వహించడానికి కావలసినటువంటి ధనధాన్యాల్ని వృద్ధి చేస్తుంది, ప్రసాదిస్తుంది అని భావం. ధనం లక్ష్మీ స్వరూపం, ధాన్యం పృథ్వీ స్వరూపం, భూస్వరూపం కనుక శ్రీదేవి భూదేవి స్వరూపాల్లో జీవుల్ని అనుగ్రహిస్తుంది అని మరో భావం. ఇక యోగపరంగా ధాన్యం అంటే అన్నమయ కోశానికి సంబంధించినటువంటి అనుభూతులు, ధనం అంటే ప్రాణమయ కోశం మనోమయ కోశాలకి సంబంధించినటువంటి అహంకారము మదము అని భావించాలి. అలా భావిస్తే దేవి మహామాయా స్వరూపిణిగా అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాలను వర్ధిల్లేటట్టుగా చేస్తుంది అని భావం. అంటే దాన్ని మించి దేవిని కనుక బ్రహ్మాణిగా అర్చిస్తే విజ్ఞానమయకు సంబంధమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పరంజ్యోతిగా అర్థిస్తే పరబ్రహ్మలో లీలాన్ని అంటే ముక్తిని ప్రసాదిస్తుంది. అలాగా పంచకోశాంతర స్థితిగా ఆ కోశాలకు అతీతమైనటువంటి ఫలాలని అందిస్తుంది అని అంతర్గతమైన భావం. ధనధాన్యాలను విశేషంగా వృద్ధి చేసేది అని నామయక భావం. ఐహిక భోగాలు శరీర సుఖాలుకి కారణాలైనటువంటి ధనధాన్యాలను ప్రసాదించేది. యజ్ఞ నిర్వహణ సామగ్రిని గృహస్థాశ్రమానికి కావాల్సిన ధనధాన్యాదుల్ని వృద్ధి చేసేది. జీవశ్రేయస్సు లక్ష్యంగా తగిన వస్తు విషయాదుల్ని అనుగ్రహించేది. దేహాల్లో ఉన్నటువంటి అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాలని వృద్ధి పొందేటట్టుగా చేసేది. లక్ష్మి పృథ్వీ స్వరూపాలు కలిగినది, విద్యా ప్రజ్ఞను కలిగించేది అని విస్తృతమైన భావం. యజ్ఞానికి అవసరమైనటువంటి సాధన సంపత్తిని పెంపొందింపజేసేది, యజ్ఞాలను ప్రోత్సహించేది అని పరోక్షమైన భావం. యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపమైనటువంటి కింద నామాలకి బలవర్ధకమైంది ఈ నామం. అలాగే ధర్మాధార అనేటువంటి నామం పరానికి సంబంధించిన పుణ్యానికి, ధనాధ్యక్ష అనే నామం ఇహానికి సంబంధించినటువంటి సంపదకి, ధనధాన్య వివృద్ధిని అన్న ఈ నామం దేహానికి జీవనానికి సంబంధించిన పుష్టికి తుష్టికి సూచకాలుగా వాటన్నిటినీ దేవి వృద్ధి పొందిస్తుంది అని భావం. ధర్మాన్ని ఆచరించడం వల్ల ధనము ధాన్యము ఆహారము విహారము రెండూ లభిస్తాయి అని ఈ మూడు నామాల యొక్క భావం. ధనధాన్య వివృద్ధిని ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివృద్ధిని అని మూడు నామాల యొక్క అర్థం ధర్మాన్ని ఆచరించండి, దానివలన ధనము ధాన్యము అంటే ఆహారము విహారము రెండూ కలుగుతాయి అని వీటి యొక్క భావం. ఆ సద్ధర్మవర్ధిని, జ్ఞాన ప్రవర్ధిని, జీవ సంవర్ధిని, భక్తి వివర్ధిని, తత్వ సువర్ధిని, ఆనందవర్ధిని ఆ పరమేశ్వరే. ధనధాన్యాన్ని వృద్ధి పొందించే దేవి అనేటువంటి కింద నామం ధనధాన్య వివర్ధిని అనే నామం వాటి యొక్క మూలకాలైనటువంటి సత్వతత్వాలు, ప్రేరకాలైనటువంటి యజ్ఞ గృహస్థ ధర్మాలు, కారకాలైనటువంటి జీవ విశ్వ శ్రేయస్సుల్ని సదా పెంపొందించి విశ్వపాలన సాగిస్తోంది అనేటువంటి పరోక్షమైన భావంతో నిండింది ఆ నామం. శ్రీదేవి భూదేవి స్వరూపాల్లో జీవుల్ని అనుగ్రహిస్తుంది అని కూడా విశేషమైన భావం చెప్పింది ఆ నామం. ఆ నామంలో ఉన్నటువంటి మూడు ధనాలు అంటే ధన ధాన్య ధని వర్ధనీయులు ధని ఈ మూడు చూస్తే ధనం లౌకికానికి, ధాన్యం పారలౌకికానికి, ధని అంటే పారమార్థికానికి సూచికాలుగా ఈ మూడు కూడా అన్ని ధనాలను అభివృద్ధి చేస్తుంది అని అంతర్గత రహస్య భావం. అలాగే మూడు దాలు ముమ్మాటికి ఇస్తుంది, దాంట్లో ఇవ్వడం అని అర్థం. ముమ్మాటికి ఇస్తుంది అనేటువంటిది మరొక సాహిత్యపరమైనటువంటి విశేష భావం. సర్వ సంపదని ప్రసాదించేటటువంటి వివర్ధినికి
ప్రియమైన విషయాన్ని చెబుతోంది వచ్చే నామం విప్రప్రియ అనే నామం. విప్రప్రియ అనే నామానికి అర్థం విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగి వేద విహితమైనటువంటి కర్మల్ని ఆచరించే వారికి వారి మీద ప్రీతి కలిగింది అని. దీనికి భావార్థ శ్లోకం బ్రహ్మజ్ఞాన విదుత్తమోత్తమ మనోభావాన్విలాస ప్రియా వేదశాస్త్ర ప్రణీత ప్రజ్ఞ సహిత తద్ధ్యాన సంభావయా సత్వసద్గుణ సంపదాధిక యశద్విప్రప్రియా ధీమయా శాంతం సత్యసమత్వశోభితమయా సిడ్నీపురీ శారదా. బ్రహ్మజ్ఞాన విదుత్తమోత్తమ మనోభావాన్విలాస ప్రియా అన్నారంటే బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి విద్వాంసుల మనసుల్లో మంచి భావాలుగా విలాసంగా ఉండడం అంటే ఇష్టపడేది. వేదశాస్త్ర ప్రణీత ప్రజ్ఞ సహిత తద్ధ్యాన సంభావయా అన్నారంటే వేదశాస్త్ర పండితులకి ప్రజ్ఞతో కూడినటువంటి ధ్యాన స్థితిని కలిగించేది. సత్వసద్గుణ సంపదాధిక యశద్విప్రప్రియా ధీమయా అన్నారంటే సత్వగుణ సంపద అధికంగా కలది అన్నటువంటి కీర్తి వహించినటువంటి ధీశాలిని. అలాగే వేద విహితమైన కర్మలు చేసేవారి మీద ప్రీతి కలిగినది. శాంతం సత్య సమత్వ శోభితమయ అన్నారు. శాంతము సత్యము సమానంగా కలిగి శోభిల్లేటటువంటి ఈశ్వరి అని అర్థం. వేదశాస్త్రాలు పఠించి విశిష్టమైన ప్రజ్ఞతో విప్రాన్ని విశిష్టమైన ప్రజ్ఞ కలవారు అని అర్థం. విశిష్టమైన ప్రజ్ఞతో వేదాలలో చెప్పబడిన కర్మలను ఆచరిస్తూ బ్రహ్మజ్ఞానాన్ని పొందినవారు విప్రుడు అని పిలువబడతారు. అలాంటి విప్రుడు అంటే ఇష్టపడేది అని అర్థం. అంటే బ్రహ్మజ్ఞానం కలిగి వేదధర్మాలను పాటించేటువంటి బ్రహ్మనిష్టాగరిష్ఠులు సచ్చిదానందమయమైనటువంటి పరబ్రహ్మను ఉపాసించేవారు బ్రాహ్మణులు విప్రులు అనబడతారు. ఏకం సద్విప్రా బహుధా వదంతి అంటుంది శృతి. అంటే ఒకటే అయిన బ్రహ్మని జ్ఞానులైనటువంటి విద్వాంసులు విప్రా అంటే జ్ఞానులైన విద్వాంసులు వివిధ రకాలుగా చెప్తారు, వివిధ విధాలుగా చెప్తారు అని అర్థం. అలాగే మంత్రజపం చేసేవారు యోగ సాధకులు కూడా విప్రులు అని పిలువబడతారు. అటువంటి వారికి కూడా ప్రియమైనది, వారంటే ఇష్టపడేది అని భావం. బ్రహ్మజ్ఞాన సాధనతో సాధ్యమైనంత కాలం అంతఃకరణంలోనే అక్షర పురుషుని ద్వారా పురుషోత్తముని ధ్యానంలో ఉంటూ అవసరాన్ని బట్టి మాత్రమే మనసు ఇంద్రియాలతో ఉన్నటువంటి స్థూల శరీరంలో తమ కర్తవ్యం నిర్వహించడానికి మాత్రమే వచ్చేవారు వారు విప్పులు అనబడతారని వేదాంతపరమైన అర్థం. అంటే ఎప్పుడూ కూడా అంతఃకరణంలోనే ఉంటూ అవసరమైనప్పుడే ఇంద్రియాలతో పనిచేయించుకోవడం కోసమే స్థూల శరీరంలో తమ కర్తవ్యాన్ని నిర్వహించడానికి వస్తారు వారు. అటువంటి వారు సదా బ్రహ్మంలో జనిస్తూ ఉంటారు. బ్రహ్మం కూడా వారిలో వసించి ఉంటుంది. అటువంటి విప్రుల మీద అభిమానము ప్రీతి కలిగినది అర్థం. ఇక శ్రీ విద్యాపరంగా చూస్తే చతుర్యాగ క్రమంలో అంటే బహిర్యాగం, అంతర్యాగం, మహాయాగం, రవయాగం, మహాయాగం ఈ 4 యాగాల క్రమంలో ఆరాధన చేసేవారు కూడా విప్రులు అనబడతారు. వారు కర్మ విప్రులు కారు, వారు లయా విప్రులు అంటే మోక్షం కోసం పనిచేసేవారు. ఈ లయా విప్రులు అంటే ప్రీతిగల దేవి అని మరోభావం. అంటే దేవిని పరంజ్యోతిగా ఆమె యొక్క స్థూల సూక్ష్మతమ రూపాలన్నింటినీ కూడా ఆరాధించే వారి పట్ల ప్రీతి కలిగిన దేవి అని భావం. అగ్నిర్వై విప్రహ అంటుంది శృతి. అంటే అగ్నిహోత్రుడు విప్రుడు అంటే బ్రహ్మనిష్ఠుల చేత ఆరాధించబడేటువంటి అగ్నిస్వరూపిణి దేవి అని భావం. ఆ ఆరాధనమే ఆమెకు ప్రియము అని కూడా మరొక భావం. అంటే అగ్నిముఖంగా హవ్యాలను స్వీకరించేది కనుక దేవి విప్రప్రియ అని మరొక అర్థం. బ్రహ్మవైవర్త పురాణంలో జన్మన బ్రాహ్మణో జ్ఞేయ సంస్కారై ద్విజ ఉచ్యతే విజయాయాది విప్రత్వం త్రివిశ్రోత్రియ ఉచ్యతే అని చెప్పబడింది. అంటే పుట్టుకతో బ్రాహ్మణుడైనా కానీ ఉపనయనాది సంస్కారాల చేత మాత్రమే ద్విజుడు అనబడతాడు. అంటే బ్రహ్మ విద్య అభ్యసించడం వల్ల విప్రుడు అనబడతాడు. ఆ తర్వాత ఈ 3 కలిసిన వాడు శ్రోత్రియుడు అని అర్థం. అంటే వేద విధులైనటువంటి విప్రులను ఇష్టపడేది లేదా అటువంటి విప్రులకు ప్రియమైన దేవి అని భావం. దేవి
వేదస్వరూపిణి కనుక వేద జ్ఞాన ప్రియావిడ కనుక వేదవేత్తలైనటువంటి విప్రుల మీద ప్రీతి కలిగినది, లేదా విప్రుల చేత విప్రులకి ఇష్టమైనది అని కూడా భావం. ఈ నామంలోనూ భావార్థ శ్లోకంలోనూ అగ్నిమంత్రం ఒకటి చెప్పబడింది. ఆ మంత్రం ఓం రం రం విప్రాయ రం రం విప్రప్రియాయ రం రం స్వాహా అని. విశిష్టమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి బ్రహ్మజ్ఞానం మీద ప్రీతి కలిగిన దేవి అని నామ యొక్క భావం. అంటే విశిష్టమైన ప్రజ్ఞ గలవారు బ్రహ్మజ్ఞానులు అని ఆయన వారు విపులు అనబడతారు. వేదధర్మపరాయణులు, బ్రహ్మనిష్టాగరిష్ఠులు, మంత్రజపతత్పరులు, యోగ సాధకులు, శ్రీ విద్యా చతుర్యాగ క్రమ ఆరాధకులు, సదా బ్రహ్మచర్యులు, సత్వగుణ సంపన్నులు, వేదవిహిత కర్మిష్ఠులు అయినటువంటి విప్రుల పైన ఇష్టం కలిగింది. వేద విజ్ఞాన ప్రియ, బ్రహ్మజ్ఞాన ప్రియ అని విస్తృతమైన భావం ఈ నామానికి. విద్య, జ్ఞానం, సత్వం, సత్యం కలిగినటువంటి విప్రులకి ప్రీతికరమైనది అని మరో విశేషమైన భావం. ఆ వేద సత్క్రియ, విజ్ఞాన నిలయ, ప్రజ్ఞాన ప్రియ, అజ్ఞాన లయ, తత్వార్థమయ, బ్రహ్మైక్య నిలయ ఆ పరమేశ్వరే. విశిష్టమైనటువంటి ప్రజ్ఞ కలిగి వేద విధులైనటువంటి విప్రులంటే ఇష్టపడే దేవి అనేటువంటి కింద నామం విప్రప్రియ అనే నామం. బ్రహ్మనిష్టాగరిష్ఠులు, బ్రహ్మానుభూతిని పొందినవారు, వేదాల్లో చెప్పబడిన విధంగా ప్రవర్తించేవారు విప్రులని. అటువంటి వారి యందు ప్రియం కలిగిన దేవి అనే భావంతో వేద జ్ఞానాన్ని, బ్రహ్మ విద్యని అభ్యసించి అనుభూతిని పొందిన వారికి ప్రియమైనది, వారంటే ఇష్టపడేదిగా దేవిని అభివర్ణించింది. బ్రహ్మస్వరూపిణిగా, వేదమాతగా, జ్ఞానదాయినిగా, సంప్రదాయేశ్వరిగా, ప్రజ్ఞాన ప్రసాదినిగా దేవిని దర్శింపజేసింది ఆ నామం. విజ్ఞాన సర్వస్వము, వేదాంత సారస్వము, ప్రజ్ఞాన ప్రభాస్యము అయినటువంటి దేవి యొక్క విజ్ఞాన ప్రజ్ఞాన రూపాన్ని వివరిస్తోంది వచ్చే నామం విప్రరూప అనే నామం. ఈ విప్రరూప అనే నామానికి అర్థం విప్రుల యొక్క రూపంలో ఉండేది అని. దీని యొక్క భావార్థ శ్లోకం ధ్యానాద్యజ్ఞ సుకర్మణా ధృత మహాయోగీశ్వరాభాసయా నిత్యం జంగమ తీర్థరూప జగదద్దైవోత్తమాకారయా విజ్ఞానాన్వితయా తపో నియమయా బ్రాహ్మీమయా రూపయా తత్వసాధక విప్రరూప సతయా సిన్నేపురీ శారదా. ధ్యానాద్యజ్ఞ సుకర్మణా ధృత మహాయోగీశ్వరాభావయా అన్నారంటే ధ్యానము, యజ్ఞములు వంటి సత్కర్మల్ని నిర్వహించేటువంటి గొప్ప యోగీశ్వరుల యొక్క స్వరూపంగా ఉండేది. నిత్యం నిత్యం జంగమ తీర్థరూప జగదద్దైవోత్తమాకారయా అన్నారంటే ఎల్లప్పుడూ శివభక్తులు పుణ్యతీర్థముల రూపంగా జగత్తులో దైవోత్తమైన రూపంలో ఉండేది. విజ్ఞానాన్వితయా తపో నియమయా బ్రాహ్మీమయా రూపయా అన్నారంటే విజ్ఞానంతో కూడినటువంటి తపస్సు నియమాలు కలిగి బ్రహ్మంతో నిండినటువంటి స్వరూపం కలిగినది. తత్వసాధకయా తత్వసాధక విప్రరూప సదయా అన్నారంటే తత్వాన్ని సాధించేటువంటి బ్రహ్మజ్ఞానులైనటువంటి విద్వాంసుల యొక్క స్వరూపమైనటువంటి ఈశ్వరి అని. కింద నామం విప్రప్రియ అనే నామం దగ్గర చెప్పినట్లుగా విప్రుడు అంటే బ్రహ్మ విద్యను అభ్యసించిన వాడు అని అర్థం. వేదపాఠీ భవేద్విప్రః బ్రహ్మజ్ఞానీ చ బ్రాహ్మణః అని పురాణ వచనం. దాని ప్రకారం చూస్తే వేదాలు బ్రహ్మజ్ఞానాన్ని వివరించేటువంటి ఉపనిషత్తుల్ని అభ్యసించిన వారు విప్రుడిని, ఆ బ్రహ్మజ్ఞానాన్ని అనుభూతిగా పొందినటువంటి జ్ఞానులు బ్రాహ్మణుని అర్థం. బ్రహ్మజ్ఞానాన్ని చెప్పేటువంటి శృతి స్మృతులని అభ్యసించిన వారి యొక్క స్వరూపమైన దేవి అని దీని యొక్క భావం. బ్రహ్మజ్ఞానులు బ్రహ్మ విద్యను అభ్యసించి సాధనతో ఆచరించే వారి రూపంలో ఉండి ఆ దేవి ఆ బ్రహ్మజ్ఞానాన్ని విశ్వమంతా విస్తరింపజేస్తుంది అని మరొక భావం. బ్రాహ్మణ వై సర్వా దేవతా అని
యావతీర్వై దేవతా తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి అని శృతి చెప్తుంది. అంటే దేవతలందరూ కూడా వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణుల యందు ఉన్నారు అని అర్థం. దేవతలందరికీ అధినేత అయినటువంటి దేవి ఆ విప్ర రూపంలో ఉన్నది అని మరో భావం. పరాశర స్మృతిలో బ్రాహ్మణ జంగమం తీర్థం త్రిషు లోకేషు విస్తృతం ఏషాం వాక్యోదకేనైవ శుద్ధ్యంతి మరినా జనా అని చెప్పబడింది. అంటే బ్రహ్మజ్ఞానులైనటువంటి బ్రాహ్మణులు కదిలే తీర్థం వంటి వారు, అంటే నడిచే తీర్థం వంటి వారు అని త్రిలోక ప్రసిద్ధం. అది వారి యొక్క మాటలనే వారి యొక్క మాటలు అనేటువంటి జలముల చేత మలినమైనటువంటి జనులు పరిశుద్ధులవుతారు అని అర్థం. అంటే తీర్థముల వంటి బ్రహ్మజ్ఞానుల యొక్క స్వరూపమైన దేవి అని భావం. భక్తులైనటువంటి విప్రుల రూపంలో ఉండేది. అంటే తనకి భక్తునికి భక్తికి భేదం లేదు, తనకి వేదవేత్తకి వేదజ్ఞానానికి అభేదము అని చెప్పేదిగా దేవి అని ఈ నామ యొక్క భావం. ఆవస్తంభ స్మృతిలో ఏవం జపైశ్చ హోమైశ్చ పునరాప్యాయతే ద్విజ అని చెప్పబడింది. అంటే అహంకారంతో తపస్సు క్షీణించినటువంటి విప్రుడు మళ్ళీ దేవీ మంత్ర జపము హోమము మొదలైనవి చేస్తే తన యొక్క పూర్వ బ్రహ్మజ్ఞానిత్వ రూపాన్ని పొందుతాడు అని అర్థం. అంటే విప్రుడికి అలా పూర్వరూప స్థితిని కలిగించేది దేవి అని భావం. విప్రరూప అంటే విప్రుడికి రూపం కలిగిస్తుంది అని అర్థం. బ్రహ్మజ్ఞానుల యొక్క రూపంలో ఉండే దేవి అని నామ యొక్క భావం. బ్రహ్మజ్ఞానాన్ని చెప్పేటువంటి శృతి స్మృతులను అభ్యసించిన వారి యొక్క స్వరూపమైనది. వారి రూపంలో బ్రహ్మజ్ఞానాన్ని విశ్వమంతా కూడా వ్యాపించేటట్టుగా చేసేది. వేదవేత్తలతో అభేదమైనది. తపస్సు ధ్యానము యజ్ఞాల వంటి సత్కర్మల్ని నిర్వహించేటటువంటి యోగీశ్వరుల యొక్క స్వరూపమైనది. తత్వశోధకులైనటువంటి విద్వాంసుల యొక్క స్వరూపమైనది. బ్రహ్మజ్ఞాన ప్రదాయిని అని దీని యొక్క విస్తృతమైన భావం. విప్రప్రియ అయినటువంటి దేవి విప్రరూపంగా భక్తులతో అభేదమైనది అని విశేషమైన భావం. ఆ బ్రహ్మజ్ఞాన రూప, బ్రహ్మభావ ప్రదీప, బ్రహ్మతేజ ప్రతాప, బ్రహ్మతత్వ నిరూప, బ్రహ్మానంద స్వరూప ఆ పరమేశ్వరే. వేదాంతాలని అభ్యసించి అనుభవించి ఆచరించి ఆనందించేటువంటి బ్రహ్మజ్ఞానుల యొక్క రూపమైన దేవి అన్నటువంటి కింద నామం విప్రరూప అనే నామం సర్వోత్తమమైనటువంటి బ్రహ్మ విద్యా సాధన శోధన బోధన ఆచరణగా కలవారు దేవి స్వరూపాలే అని నిర్ద్వంద్వంగా చెప్పడంతో పాటుగా వేదము జ్ఞానము ధ్యానము ఆమెకు అత్యంత ప్రీతికరములు అని నొక్కి చెప్పింది. వేదవిహితమైనటువంటి సత్కర్మల్ని నిర్వహించేటువంటి విద్వాంసుల రూపంలో బ్రహ్మ విద్యను విజ్ఞానాన్ని విస్తరింపజేస్తుంది అని ఆ నామం యొక్క రహస్యార్థము, ప్రశస్తార్థము, ప్రబోధార్థము, పరమార్థం కూడా. ఆ బ్రహ్మజ్ఞ ప్రాజ్ఞులు వేదవేత్తలు అయినటువంటి విప్రుల యొక్క రూపంగా విశ్వపాలనా కార్యాన్ని ఎలా నిర్వహిస్తోందో దేవి వివరిస్తోంది వచ్చే నామం. విశ్వభ్రమణకారిణి అనే నామం. విశ్వభ్రమణకారిణి అంటే అర్థం విశ్వము యొక్క భ్రమణానికి చలనానికి కారణమైనది. దీని యొక్క భావార్థ శ్లోకం బ్రహ్మాండాది సమస్త విశ్వ సృజన స్థిత్యంత కాలాన్మణి విశ్వత్కారణ పద్మనాభ చలన శక్తి స్వరూపాగ్రణి భూతాంతర్య సదాచరేణ వరలక్షణ్యత్వధీరన్మణి విశ్వబ్రాహ్మణకారిణి వరమణి సిడ్నీపురీ శారదా. బ్రహ్మాండాది సమస్త విశ్వ సృజన స్థిత్యంత కాలాన్మణి అన్నారంటే బ్రహ్మాండాలతో నిండినటువంటి సమస్త విశ్వం యొక్క సృష్టి స్థితి లయాలకి మూలమైనటువంటి కాలము కారణము అయినది. విశ్వత్కారణ పద్మనాభ చలన శక్తి స్వరూపాగ్రణి అన్నారంటే విశ్వం యొక్క స్థితికి కారణమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క చలనశక్తి స్వరూపమైనది. భూతాంతర్య సదాచరేణ వరలక్షణ్యత్వ ధీరాగ్రణి అన్నారు. అంటే
సర్వభూతాల్లోనూ ఎల్లప్పుడూ సంచరించేటటువంటి లక్షణం కలిగినది. విశ్వభ్రామణకారిణి వర్మణి అన్నారంటే విశ్వం యొక్క చలనానికి భ్రమణానికి కారణమైనటువంటి ఈశ్వరి అని. భ్రమణం అంటే చలనం, ఒక క్రమబద్ధతతోటి కలిగినటువంటి కదలిక, నిర్ణీతంగా తిరగడం అని అర్థం. అంటే ఈ నక్షత్రాలు గ్రహాలు విశ్వంతో ఉన్న బ్రహ్మాండాలు, ఆ బ్రహ్మాండాల్లో గ్రహాలు నక్షత్రాలతో కూడి అవి మళ్ళీ వాటి చుట్టూ మరొకరి చుట్టూ వాటి నిర్ణీతమైన కక్షల్లో కాలమానం ప్రకారం చలిస్తూ ఉంటాయి. ఆ క్రమాన్ని నియమించి నిర్ణీతమైన పద్ధతిలో విశ్వాన్నంతటినీ కూడా చలించేటట్లు చూసేది, అంటే భ్రమణం చేసేది. ఆ గ్రహ నక్షత్రాల యొక్క భ్రమణానికి కారణమైనది, దోహదమైనది, వాటిని నియంత్రించేది అని అర్థం. అంటే విశ్వాన్నంతటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమ ప్రణాళిక ప్రకారం నడిచేటట్లుగా చేసేది, చూసేది అని అర్థం. ఆ భ్రమణానికి కారణము ఫలితము అయినటువంటి కాలస్వరూపిణి దేవి అని అంతరార్థం. అన్ని బ్రహ్మాండాలకి కూడా సృష్టి స్థితి లయాలు చేసేది, వాటి యొక్క గమనాగమనాలని నియంత్రించేది, వాటి యొక్క చలనం వల్ల భ్రమణం వల్ల కాలాన్ని నియంత్రిస్తుంది అని భావం. అగ్నిగతౌ అనే ధాతువు ప్రకారం చూస్తే చలనం కలది కనుక అగ్ని అనబడింది. అగ్ని యొక్క కాంతి, శక్తి, ఉష్ణము విశ్వంలో ఉన్నటువంటి గ్రహ నక్షత్రాల యొక్క గతికి కారణం అది. అగ్నిశక్తిగా, తేజస్సుగా, చలనశక్తిగా విశ్వం యొక్క పరిభ్రమణానికి కారణమైన దేవి అని భావం. అంటే చిదగ్ని స్వరూపిణి దేవి అని అంతరార్థం. తన ఆజ్ఞాశక్తితోటి సృష్టి చక్రాన్ని క్రమం తప్పకుండా నడిచేటట్లుగా చూసేది, విశ్వ చలనానికి భ్రమణానికి కారణమైనది అని భావం. విశ్వం విష్ణు హట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని విష్ణుదాసనామని చెబుతుంది మొట్టమొదట. అంటే విశ్వం విష్ణువు అంటే విశ్వం అంటే విష్ణువు అని అర్థం. విష్ణువుకి భ్రమణాన్ని కలిగించింది. అంటే దీనికి ఒక పురాణగా చూడాలి మనం. కాళికా పురాణంలో ఒకసారి చెప్పబడింది ఈ గాథ. శ్రీ మహావిష్ణువు ఒకసారి గరుత్మంతుడి మీద ఆశ్రయించి ప్రపంచం అంతా తిరుగుతూ ఉండగా కామరూప దేశంలో ఉన్నటువంటి కామాఖ్యాదేవి యొక్క ఆలయం పైనుంచి వెళుతూ ఆమెకు నమస్కరించకుండా ఉన్నటువంటి విష్ణువుని చూసి ఆమె విష్ణువు మీద కోపంతో సముద్రంలో వెళ్ళి ఉండమని చెప్పి శపించింది. సముద్రంలో విష్ణువు అక్కడి నుంచి సరాస సముద్రంలో పడిపోయి అక్కడే భ్రమణం చేస్తూ ఉంటాడు ఆయన. అలా ఉన్నప్పుడు కొంతకాలానికి లక్ష్మీదేవి విష్ణువుని వెతుక్కుంటూ ఎక్కడ ఉన్నాడా అని కనుక్కొని మొత్తం మీద సముద్రంలో ఉన్నాడని తెలుసుకొని దానికి కారణమైనటువంటి వారు ఎవరా అని నారద మహాముని వల్ల తెలుసుకొని కామాఖ్యాదేవి కాబట్టి కామాఖ్యాదేవిని ప్రార్థించి విష్ణువుని తిరిగి సాధించుకున్నట్లుగాను ఆ సముద్రంలో భ్రమణం చేస్తున్నటువంటి విష్ణువుని సాధించుకున్నట్లుగా చెప్పబడింది కాళికా పురాణంలో. అలా విష్ణువు యొక్క భ్రమణానికి కారణమైన దేవి అని కూడా మరో భావం. అలాగే సృష్టికి మూల కారణమైనటువంటి బిందు స్పంద ప్రతిస్పందాల వలన చలనము అంటే కదలిక, చాలనము కదిలించడము, భ్రమణము ఒక నిర్ణీత క్రమంలో తిరగడము కలుగుతాయి. అవి ఆ బిందు ప్రతిస్పందాలు తమ చుట్టూ తాము తిరుగుతూ కేంద్రమైనటువంటి మన బిందువు చుట్టూ తిరుగుతుంటాయి. ఆ భ్రమణంలో నుంచి క్రమంగా బ్రహ్మాండాలు, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఉద్భవించి ఒక నిర్ణీతమైన కక్షలో నిర్ణీతమైన క్రమంలో తిరుగుతూ ఉంటాయి. వాటి యొక్క చలన భ్రమణాలకు మూల కారణమైనది. అలా అన్నిటిలో కూడా బిందు స్పంద ప్రతిస్పందాలుగా ఉన్న దేవి అని భావం. ఇక భ్రమణం అంటే మరొక సాహిత్యపరమైన అర్థం చూస్తే భ్రమను కల్పించడం, భ్రమణం అంటే భ్రమను కల్పించడం అనే అర్థంలో జీవుల్లో భ్రాంతిని భ్రమని కల్పించి వారి మనస్సులని భ్రమింపజేస్తుంది. అలాగే అందరి మనసుల్లో భ్రాంతి భ్రమలకు కారణమైన దేవి అని భావం. భగవానుడు అంటాడు కదా భగవద్గీతలో, ఈశ్వర సర్వభూతానాం హృదయే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అంటాడు. ఎక్కడ మోక్ష సన్యాస యోగం 18వ అధ్యాయంలో. అంటే ఈశ్వరుడు జీవుల్ని అందరి హృదయాల్లో ఉంటూ వారిని యంత్రం మీద తిరిగేటువంటి బొమ్మల్లాగా చెలింపజేస్తాడు, భ్రమణం చేస్తాడు అని అర్థం. అలాగే దేవి కూడా
విశ్వాన్ని జీవుల్ని నిర్ణీతమైన క్రమంలో చరించేటట్లుగా చేస్తుంది. వారిని జీవుల్ని బ్రహ్మాండాన్ని సక్రమంగా త్రివిక్రమ క్రమంగా చేస్తుంది అని భావం. విశ్వం యొక్క చలనానికి భ్రమణానికి కారణమైనది దేవి అని ఆమె యొక్క భావం. జీవుల్ని జీవులతో నిండినటువంటి గ్రహాలని గ్రహ నక్షత్రాలతో కూడినటువంటి విశ్వాన్ని నిర్ణీతమైన క్రమంలో నియమిత అనుక్రమంలో చలింపజేసేది. వాటి భ్రమణానికి కారణమైంది. బ్రహ్మాండాల గమనాగమనాలను నియంత్రించేది. చిదగ్ని స్వరూపిణి విష్ణువు యొక్క భ్రమణానికి కారణమైంది. జీవులందరి మనసుల్లో భ్రాంతి భ్రమణ రూపంలో ఉండి ఆ భ్రమణకు కారణమైనది. కాలస్వరూపిణి కాలకాలిని అని విస్తృతమైన భావం. జ్ఞానప్రియగా జ్ఞానరూపిణిగా జ్ఞానశక్తితో విశ్వానంతటినీ క్రమబద్ధంగా చరించేటట్టు చేసేది, నియమబద్ధంగా చరింపజేసేది అని ఈ విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి అనే 3 నామాల యొక్క సమగ్ర భావం. సమరస వైభవం ఇది, జ్ఞాన వైభవం ఇది. సంసార పంక నిర్మంగళ సముద్ధరణ పండిత అనేటువంటి 878వ నామం నుంచి ఇక్కడి వరకు కూడా నిత్య నైమిత్తిక కర్మల యొక్క ప్రాధాన్యము నిర్గుణతత్వము వివరించబడింది. ఆ విశ్వచలనకారిణి శుద్ధ సత్వరూపిణి విశ్వధర్మచారిణి పూర్ణ జ్ఞాన శోభిని బ్రహ్మతత్వ భాసిని బ్రహ్మానంద విలాసిని ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు.